ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. బాగున్నారు కదా అందరూ? వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 ప్రభు, సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ దయగల మా తండ్రి, కృపగల దేవానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభు. నేను ప్రభు వాక్యం చదువుచుండగా వాక్యంలో మీరే ఉండమని అడుగుచున్నాం. ఎలా ధ్యానించాలో మీరుండి నడిపించమని అడుగుచున్నాం ప్రభు. ఇక్కడ నిలవబడేది నేను కానీ మాట్లాడేది నీవు నాయన ప్రభు. మీరుండి మాట్లాడి స్వస్థత పొందమని అడుగుచున్నాం ప్రభు. నీకే మహిమ ఘనత కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. నిన్ను స్తుతించే భాగ్యము మాకు దయచేసినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభు. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభు. వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలో 113 9 వచనాలు చూచుకుందామండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఏంటదండి? యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. అంటే యెహోవానే స్తుతించమంటున్నాడు, యెహోవా నామమును స్తుతించమని అంటున్నాడు. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నిధింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఏంటదండి? ఇది మొదలుకొని మన సూర్యోదయము నుంచి సూర్యాస్తమం వరకు కూడా యెహోవా నామము స్తుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తము వరకు కూడా యెహోవా నామమును స్తుతి నొందేవారిగా ఉండాలి, స్తుతించేవారిగా ఉండాలి. మనం లేచిన తెల్లవారుజామున ప్రార్థన చేసుకున్న దేవుడు చాలా ఆలకిస్తాడు. తెల్లవారుజామున ప్రార్థన చాలా అద్భుతములు జరుగుతాయి, చాలా ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. తెల్లవారుజామున ప్రార్థన చేస్తే ఎన్నో సూచక క్రియలు జరుగుతాయి, ఎన్నో వింతలు, ఎన్నో అద్భుతములు, ఆశ్చర్య క్రియలు. మన తండ్రి ఎవరంటే ఆలోచనకర్త, సృష్టికర్త, ఆది సంబుద్ధుడు అయినవాడు, నిత్యము నిరంతరము కూడా ఉన్నవాడు, ఆదిను అంతమునై ఉన్నవాడు మన యేసుక్రీస్తు. అందుని యెహోవా నామము స్తుతి నందిన గాక. యెహోవా నామం ఏమి నందాలి? స్తుతి నందాలి. ఇది మొదలుకుని ఎల్లకాలము కూడా యెహోవా నామము సన్నిధింపబడును గాక. సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తము వరకు కూడా యెహోవా నామము స్తుతి నొందెను గాక. ఎవరి నామము? మన నామమా? లేకపోతే నీ నామమా నా నామమా? కాదు కదా. యెహోవా నామము స్తుతి నొందెను. యెహోవా దయాళుడు, యెహోవా మనలను కాచి కాపాడేవాడు. మనము ఈ భూమి మీద ఎన్నో సమస్యలను మనము ఎదుర్కొంటున్నాం, ఎన్నో శోధన, ఇవన్నిటిని కూడా కాచి కాపాడేవాడు ఎవరు? యెహోవాయే. సూర్యాస్తమైన మొదలుకుని సూర్యుడు అస్తమించే వరకు కూడా యెహోవాయే మనలను కాచి కాపాడతారు. యెహోవా అన్యజనుల ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ఎవరిదండి? యెహోవా అన్యజనుల ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశమంతా కూడా ప్రబళించుచున్నది, విశాలపరచుచున్నది. ఆకాశము విశాలము వ్యాపించి ఉన్నది. మనం ఏం చేయుచున్నాము? యెహోవాను స్తుతిస్తున్నామా? లేకపోతే ఎలా ఉంటున్నాము? మనము చాలామంది కూడా ఏం చేస్తారంటే, పైకి నేను చాలా భక్తి పరురాలి అన్నాను, కానీ ఆదివారం ప్రార్థనకు వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో ఎండగా ఉంది, లేకపోతే వర్షంగా ఉందని మానేస్తూ ఉంటారు. అలా కాదు. యెహోవా భక్తులు ఏం చేస్తారంటే నిత్యమును కూడా స్తుతిస్తారు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నీతిని అనుసరించి నడుచుకుంటారు, ఆయన త్రోవలను నడుచుకుంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదింపబడును, ఆయన నీతిని అనుసరించేవాడు వర్ధిల్లును. యెహోవా స్తుతి నందును గాక అని అన్నాడు. యెహోవా స్తుతిని ఎవరు స్తుతిస్తారు? మనుషులమైన మనమే కదా. యెహోవా స్తుతింపబడును. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును గాక అని అంటున్నాం మనం. దేవునికి మహిమ కలుగును గాక అని అన్నాం. దేవుని మహిమ మన మీద కూడా ఉన్నది కదా. దేవుడు ఆయన రూపంలో మనలను సృజించి ఉన్నాడు కాబట్టి దేవుని మహిమ మన మీద కూడా ఉన్నది. దేవునిని మనం స్తుతిస్తున్నాము, ఆయన మహిమ మన మీద ప్రబలించుచున్నది. మనం ఏంటంటే ఏం చేస్తున్నామంటే దేవుడినే కదా చిన్న ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నాము, చిన్న వాక్యమని నిర్లక్ష్యం. మన పాదములకు దీపమై ఉన్నది ఆయన వాక్యము. ఆయన త్రోవలు సరళము చేయుచున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. రోగులనేంటి, గుడ్డివారినేంటి, కృంటివారినేంటి, ప్రతి ఒక్కరిని కూడా బాగు చేస్తున్నాడు. స్వస్థపరచు యెహోవాను నేనే, మీకు ఉన్న రోగములను సంకటములను కుదుర్చువాడను నేనే అని అంటున్నాడు. ప్రతి ఒక్క కార్యమును కూడా దేవుడే చేస్తానని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కటిని కూడా యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడునని అంటున్నాడు. ఇది మొదలుకొని నిరంతరం కూడా ఎల్లవేళల్లో కూడా యెహోవా నామము స్తుతింపబడును గాక. యెహోవా అన్యజనుల ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలము వ్యాపించి ఉన్నది.
ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? ఎవరు? ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడెవడు? ఎవరును కూడా లేరు కదా. యెహోవాను పోలి ఉన్నవాడు ఇది దావీదు రాసిన కీర్తనలు. దావీదు అనుభవపూర్వకంగా వ్రాసి ఉన్నాడు. ఇది ఆయన స్తుతింపబడును గాక, ఆయన మహిమ ప్రబలును గాక, ఆకాశం అంతా కూడా ఆయన మహిమ వికసించును గాక అన్నాడు. ఆయన ఉన్నతమైన ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వారు ఎవరు? దేవుని పోలిన వారు ఎవరును కూడా లేరు. ఆయనను స్తుతించాలి మనం ఎప్పుడును కూడా. ఆయన భూమి ఆకాశంలను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ఏంటదండి? ఆయన భూమి ఆకాశంలను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రాధాన్యులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటగుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఎవరండి? తన ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తుతానన్నాడు. మనము ఎవరి పక్కనైనా కూర్చుంటారు, బాబోయ్ వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు లేనోళ్ళు వీళ్ళన్న వాళ్ళు అని చూస్తూ ఉంటాం. కానీ అది కాదు, దేవుడు పెంట కుప్పల మీద నుండి లేవనెత్తుతానంటున్నాడు. పెంట కుప్పల మీద ఉన్న చాలామంది మనం ఒళ్ళల్లో చూస్తూ ఉంటాం కదా. ఇదివరకు అయితే తినడానికి తిండి లేక చాలామంది ఉండేవారు. కానీ ఇప్పుడు దేవుడు ఆశీర్వదించి కొయిట్లకి వెళ్ళి అందరూ చక్కగా సంపాదించుకున్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినది ఆశీర్వాదము? వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు? పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. నేల నుండి మట్టిని తీసి నరుని ఎలా చేశాడో అలాగే పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు యెహోవాయే. మనం బేదలను కరుణా కటాక్షములను పైకెత్తువాడు కూడా ఆయనే. మన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కూడా ఆయనే. ఆయన సత్తు లేని దానిని ఇల్లాలుగాను కోమళ్ళ సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడు. ఏంటది? ఆయన మన చేతులలో సత్తు లేకపోయినా ఏమి లేకపోయినా సత్తు లేని దాన్ని ఇల్లాలుగాను చేసేవాడు. కోమళ్ళ సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాయే స్తుతించును. మనకి సత్తు లేకపోయినా ఏది లేకపోయినా సరే యెహోవాయే మనకి దయచేస్తాడు. సంతోషము గల తల్లిగాను ఆయన యెహోవాను స్తుతించుడి. సంతోషము గల తల్లిగాను యెహోవాను స్తుతించుడు అని అంటున్నాడు. యెహోవాను స్తుతిస్తే మనకి ఎంతో మనోహరము, ఎంతో బలము, ఎంతో శక్తినిచ్చేవాడు యెహోవాను స్తుతిస్తేనే, దేవునిని ఆరాధిస్తేనే తప్ప కానీ మన ఇంటికి ఏది కూడా దరి చేరదు. మనం అనుకుంటాము అబ్రహాము విశ్వాసము చాలా గొప్పది. చాలామంది అలాంటి విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది మన పితరులు ఎంతోమంది కూడా ఉన్నారు అలాంటి వారు. విశ్వాసము కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే రక్షణ పొంది ఉన్నారు. యెహోవా యందు నిరీక్షణ కలిగిన వారు మారు మనసును పొంది ఉన్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన అయిపోయిన వెంటనే ప్రార్థనను విడిచిపెట్టేస్తున్నాం. కానీ వాక్యం ఏమిటి? చెప్పేవారిని చూడటం కాదు వాక్యము. మన వాక్యం ఏమి చెప్పారు, ఎంత మన హృదయంలో నాటుకుంటున్నది అనేది మేము చూడాలి. మన హృదయముని ఎప్పుడును కూడా దేవునికి దగ్గరగా ఉండాలి, మనుషులకు దూరంగా ఉండాలి. మనుషులు పెట్టే నిందలకు కానీ మనుషులు పెట్టే బాధలకు కానీ మనం దగ్గరగా ఉండాలి. దేవుడు వారికి ఒక రోజున శిక్ష విధిస్తాడు. ఒకవేళ నేను ఈరోజు బాగున్నానని అనుకోవచ్చేమో, కానీ రేపొద్దుట వారికి ఏమి జరిగినా ఏమి సంభవించినా కూడా ఎవరికి కూడా తెలియదు. అందుని బట్టి అయినా సరే ఎదుటి వారిని అనే ముందు మనము ముందు చూసుకోవాలి. ఈ నిమిషమే మనది, మరు నిమిషము మనది కాదు. ఏది జరిగినను ఏది వచ్చినను సరే మనము ఏం చేయాలంటే తట్టుకునే శక్తి కలిగి ఉండాలి, ఓర్పును సహనమును కలిగి ఉండాలి. మనం మనుషులము కోల్పోతాము, వాటిని కోల్పోకోకుండా నిలవబడుటకు సహాయం చేయమని అడగాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండను గాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా, నీకే స్తోత్రము వందనములు నాయన ప్రభా. నాయన మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన గ్రుడ్డివారిని మోగవారిని ఎలాగైతే బాగు చేస్తావో, ఎలాగైతే స్వస్థపరిచావో వారిని కూడా అందరిని కూడా వాళ్ళు స్వస్థపరచమని అడుగుచున్నావు ప్రభా. పెంటగొప్పల మీద ఉన్న వారిని లేవనెత్తుతానన్నావు నాయన ప్రభా. పెంటగొప్పల మీద నుంచి ప్రభా లేవనెత్తమని అడుగుచున్నావు ప్రభా. బేదలను కటాక్షిస్తానంటున్నావు ప్రభా. నాయన ప్రభా అలాగే నాయన ప్రభా లేవనెత్తమని అడుగుచున్నావు ప్రభా. ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నావు ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని స్వస్థపరచమని అడుగుచున్నావు ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం
అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినటువంటి రైల్లో వెలిచినటువంటి హెలికాప్టర్, ఆటోలు, ట్యాక్సీలో వెలిచిన ప్రతి ఒక్కరిని ప్రభా వారి వాహనములతో ప్రభా సురక్షితంగా చేర్చమని వారి గృహాలకు అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. వారి ప్రయాణంలో తోడునిడుగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా పీసీసీకి వెళ్ళి ఉన్నారు ప్రభా. పీసీసీ అంతట్లో తోడునిడుగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుని చుండగా నాయన వారికి పని చేసుకునేటకు శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వారికి ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నామని ప్రభా. ఎడారిలో చేస్తున్నారు ప్రభా. ఒంటరిగా ప్రభా పనిచేస్తున్నారు ప్రభా. నీవు వారికి సాటి అయిన సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, నీ దయను, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. స్వస్థపరచు యెహోవాని నేనే అన్నావు నాయన ప్రభా. స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు త్రొట్టెల్లో పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. ఎదవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడివేసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా శాంతిని, సమాధానం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు పూజ నా బ్రతిమాలు వేడుకునిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యమొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భువేందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.